హాయ్ ఫ్రెండ్స్, రోజుకి బిగ్ బాస్ సీజన్ 9 మీద హోప్స్ ఎంతమందికి అవుతుందో ఈ వీడియోని లైక్ చేయండి. నాకు కూడా అవుతుంది. స్టిల్ నిన్న కొంత అప్డేట్స్ వచ్చాయి బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారని. ఒకరిద్దరు పేర్లు అయితే కొంచెం గట్టిగానే వినపడుతున్నాయి కాబట్టి కొంచెం హోప్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి అగ్ని పరీక్ష చూస్తుంటే మాత్రం మొండి చేతులే ఇలా అవుతుందన్నమాట. అది ఎందుకంటే అగ్ని పరీక్ష అనుకున్నంత స్పైసీగా జరగకపోవడం వల్ల డే బై డే అది కూడా 15 ఎపిసోడ్స్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ పోయింది. స్టిల్ వీళ్ళు ప్రోమోలు వేసే టైమింగ్స్కి ఇంట్రెస్ట్ పోయింది. అండ్ వీటన్నిటికీ సెట్ అవ్వట్లా ప్రోమోల టైమింగ్లకి. ఆ తర్వాత ప్రోమోలే 50,000 మంది చోట్ల ఇంకా మన రివ్యూలు ఏం చేస్తారు, వేరే వాళ్ళ వీడియోస్ ఏం చేస్తారు, అయిపోయింది. ప్రస్తుతానికైతే ఇది ఇంకా ఎన్ని రోజులు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అందుకని నేను షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా. ఈ వీడియో కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. జస్ట్ ఒపీనియన్స్ టప్ చెప్పేస్తాను. సో ఈరోజు మీకు ఎవరు నచ్చారనేది కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు నాగప్రశాంత్ని చూసిన తర్వాత నాగప్రశాంత్ డిజర్వ్స్ టు బి ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక అమాయకుడిలాగా కనిపిస్తున్న నాగప్రశాంత్లో టాస్క్లు ఆడే కెపాసిటీ కూడా ఉంది. ఒక అమాయకుడిలాగా కనిపించే నాగప్రశాంత్లో ఆనెస్టీ ఉంది. అండ్ దాంతోపాటుగా మనోడు అమాయకంగా కనిపిస్తాడు కాబట్టి అవతలోళ్ళు పైన పడే అవకాశం కూడా ఉంది. టార్గెటెడ్గా ఫీల్ అయ్యి టార్గెట్ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ 9లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కంటెస్టెంట్ సూట్ అవుతాడు. ఎందుకంటే మనిషి ఖచ్చితంగా ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెన్స్ ఒకటే ఉండకుండా మిగతా క్వాలిటీస్ కూడా ఉండడం వల్ల హీఈస్ డిజర్వ్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా నాకు ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద బాగా నచ్చింది ఎవరంటే నాగప్రశాంత్, తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఏంట్రా ఎంత ఇచ్చారా డబ్బులు అనుకుంటారేమో. ఎవ్రీడే నచ్చుతున్నా అంటే తను బిగ్ బాస్కి అవసరం. బిగ్ బాస్కి తన అవసరం, తనకు బిగ్ బాస్ అవసరం లేదు. అంత రోజు వచ్చేసాడు మాస్క్ మ్యాన్. బిగ్ బాస్కే తన అవసరం. అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అవతల నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్స్ తీసుకువచ్చినా కూడా నువ్వెంత, నీ స్థాయి ఎంతనా, నేనెంత, నీ స్థాయి ఎంత, నువ్వేమనుకుంటావు అన్నట్టుగా ఆయనకు అనిపించింది మాట్లాడేస్తాడు మాస్క్ మ్యాన్. అంతేగాని అక్కడ సిచ్యువేషన్ బట్టి, అక్కడ పెద్ద మనిషిని బట్టి మాట్లాడే పర్సన్ కాదు. అతనికి అనిపించింది నిర్భయంగా చెప్పేస్తాడు. దాంతోపాటుగా అది ఎవరున్నా కూడా. అండ్ మాటలు తూలకుండా, మాటలు మరీ దిగజారి మాట్లాడట్లేదు మాస్క్ మ్యాన్. అది బెస్ట్ క్వాలిటీ. తను అనిపించిందే అనేస్తున్నాడు కానీ దాంట్లో బెస్ట్ క్వాలిటీ మాటలు చూజ్ చేసుకుంటున్నాడు. అది బాగా అనిపించింది. సో ఇంకా తర్వాత నచ్చింది ఎవరంటే ప్రియా శెట్టి గారిలో నాకు ఏ పాయింట్ నచ్చిందో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. సో వీడియో ఫాస్ట్గా లాగిచ్చేద్దాం. ఓకే, ఉన్నంతలో మంచిగా ఎవరు అనిపించారు. ఈ ఎపిసోడ్లో 2 ఎల్లో కార్డ్స్ ఇస్తామనేసి క్లియర్గా చెప్పేశారు. ఎందుకంటే క్లియర్గా వాళ్ళకి స్పైస్ లేదని ఆల్రెడీ ఎపిసోడ్స్ అన్ని చూస్తూ వచ్చారు కాబట్టి తెలుసు. కాబట్టి లాస్ట్లో ఎండ్ అయ్యేటప్పుడైనా స్పైసీగా ఎండ్ చేద్దాం బిగ్ బాస్ అవుతుంది అనేసి అనుకున్నారు. సడన్గా 2 ఎల్లో కార్డ్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంకా అభిజిత్ కూడా అంటున్నాడు మళ్ళీ ఛాన్స్ రాదని, నవదీప్ కూడా అంటున్నారు, శ్రీముఖి అందరూ చెప్తున్నారు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి అనుకున్నంత స్పైస్ రావట్లేదు. అది మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మోటివేట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీస్తో పోరాడాలరా ఎట్లా అనేది మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం మోటివేట్ అవ్వట్లే. స్టిల్ ఈరోజు కొంచెం బెటర్ అంత మోటివేట్ చేస్తే. తర్వాతసరికి బిందు గారు కరెక్ట్గా చెప్పారు. మంచి అయినా చెడైనా ఏదైనా కానీ స్ట్రైట్గా పాయింట్ ముఖం మీద చెప్పేటట్టుగా ఉండాలని. ఈరోజు టాస్క్ పెట్టబోయే ముందు ఇంత మాత్రం రెచ్చగొట్టి పంపిస్తే తప్ప ఆ మాత్రం అవలా. సో రెచ్చగొట్టి పంపించారు. ఇంత ట్యాక్స్ ఇవ్వాలి, బ్యాడ్జెస్ ఇవ్వాలి. ఆ బ్యాడ్జెస్లో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. సింపుల్ అబ్బా. అవకాశం వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్ ఇచ్చుకుంటే షైన్ అవ్వు, నెగిటివ్ ఇచ్చి దులుపు వదిలేయాలి అవతల మీద, ఎవరో ఒకరి మీద. అప్పుడు నువ్వు షైన్ అవుతావు. నువ్వు పాజిటివ్ ఇచ్చి డబ్బా కొడితే అసలు షైన్ అవ్వవు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నెగిటివే ఇవ్వాలి. నెగిటివ్ ఇచ్చిన వాళ్ళే తెలివైన వాళ్ళు నా దృష్టిలో. శ్రీజ గారికి పాజిటివ్ ఇస్తూ డబ్బా కొట్టడం వల్ల యూజ్ ఏం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. పాజిటివ్స్ చెబితే ఎక్కడ షైన్ అవ్వరు. షైన్ అవ్వాల్సిన ఎపిసోడ్స్ ఇవి. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత నిజంగా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు పాజిటివ్స్ కూడా చెప్పి డబ్బా కొట్టచ్చు. నెగిటివ్స్ చెప్పితే నువ్వు ఆ రోజు షైన్ అయిపోతావు. అది ఆ తెలివి ఉండాలి. ఈ హౌస్లో ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద షైన్ అవ్వడమే కావాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హౌస్లోకి వెళ్ళిన తర్వాత కావాలని మార్చేయచ్చు మళ్ళీ ట్రాక్. అట్లా తెలివిగా ఉండాలనేది నా పాయింట్. నెక్స్ట్ వచ్చరికి ఫస్ట్ శ్రేయ గారిని పిలిచి శ్రీజకి ఇవ్వమంటే శ్రీజ క్లవర్, మోస్ట్ క్లవర్, అది ఇది అని చెప్పేశారు. అది వెరీ పాజిటివ్ నోట్లో ఇచ్చారు. అది నిజంగానే క్లవర్, మనకు తెలిసి బాగానే ఆడుతుంది. దాంట్లో కూడా ఒక నెగిటివ్ ఏంటంటే కొన్ని ఉన్నాయి తగ్గించుకోవాలన్నారు. అది ఆల్రెడీ జడ్జెస్ కూడా చెప్పారు కాబట్టి నేను అది పాజిటివ్గానే తీసుకుంటాను, తగ్గించుకుంటాను అనే సెన్స్లో శ్రీజ గారు చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి మంచి ఒపీనియన్ వినాలని ఉంది అనేసి బిందు గారు దివ్య గారిని పిలిచారు. వీళ్ళ చేతిలో ఉందయ్యా, వీళ్ళు పిలిచారు. వీళ్ళు 7 మందిని పిలిచారు. 7 మంది ట్యాక్స్ ఇచ్చారు. సో ట్యాక్స్ ఇచ్చిన తర్వాత ఆ 7 మందిని గ్రూపులు చేయాలనుకున్నారు. 7 × 2 14 మందిని ఒక్కొక్క ఇద్దరిని గ్రూపులు చేయాలని ఫిక్స్ అయిపోయారు.
సో ఎవరికి ట్యాగ్ ఇచ్చారో వాళ్ళిద్దరు గ్రూప్ చేయాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి 7 మెంబర్స్ని పిలిచారు. మిగిలిన లాస్ట్లో కల్కి గారు కాబట్టి ఆవిడని పిలిచుంటే ఆవిడ ట్యాగ్ ఇచ్చిండేది, ఆవిడని గ్రూప్లో వేయొచ్చు. ఆవిడని పిలవలేదు కానీ లాస్ట్లో మాత్రం అంతా వాళ్ళు నడిపించే నాటకం ఇదంతా. చెప్తాను విషయం. దివ్య గారు స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్తారని నాకు తెలుసు, జడ్జెస్కి తెలుసు, మీకు కూడా తెలుసు కాబట్టి ఆవిడ డైరెక్ట్ పిలిచారు. ఆవిడైతే కొంచెం రచ్చ చేస్తారని క్లియర్గా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, యాజ్ యూజువల్గా ఎప్పుడు మాట్లాడినట్టు. కానీ దివ్య గారు ఏమన్నారంటే తనకి ఏం ఒపీనియన్ ఉంది అంటే మనీష్ గురించి చెప్పడం. నా ఒపీనియన్ ప్రకారం అని కూడా స్టార్ట్ చేస్తారు ఆవిడ. నా ఒపీనియన్ ప్రకారం తనకేం ఒపీనియన్ ఉందంటే మేమందరం ఏదో ఎరగబడి ఆడినా కూడా అతనే స్మార్టర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఒక్కలే ఆడిని మనకంటే తోపులు కాదు అన్న ఫీలింగ్లో ఉంటాడు, ఏం ఆడట్లేదని చెప్పాడు, విచ్ ఈజ్ రైట్. మనోడి సిచ్యువేషన్స్ అన్ని అలాగే క్రియేట్ అవుతున్నాయి. మనోడి సిచ్యువేషన్స్ నాకు తెలిసి మనీష్ గారు కార్నర్ అవుతున్నాననే సెన్స్లో ఆయన ప్రొజెక్ట్ చేసినట్టు అండ్ ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఫీల్ అవడం కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి ఆయనకి దెబ్బలు అవుతున్నాయి, ఆయనే అంటున్నారు, ఆయనే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు ఆయనకి నెగిటివ్గా హ్యాండ్ రైజ్ చేశారు. ఈరోజు దివ్య గారు చెప్పింది కరెక్ట్ పాయింట్ అనడానికి అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. అదనమాట. దాన్ని బట్టి అతను టార్గెటెడ్గా ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే టార్గెటెడ్గా ఫీల్ అవ్వట్ల అతను. బిగ్ బాస్ టీము ఆర్ అగ్ని పరీక్ష టీము తనని టార్గెట్ చేస్తున్నట్టుగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే క్లియర్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి మనిషి విషయంలో మనిషిని గుచ్చి ఏదో ఒకటి అనేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మనీష్ని కార్నర్ చేస్తున్నారు, మనీష్ ఓవర్ స్మార్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు అడగగానే అందరూ ఎత్తుతున్నారని వాళ్ళకి తెలుసు. ఎత్తిచ్చారు, ఎత్తగానే అతను కార్నర్ అన్నాడు, కార్నర్ ఏం అవ్వట్లేదు. సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు క్లియర్గా అక్కడ ఎవరిని కార్నర్ అగ్ని పరీక్షలు ఇచ్చారు. కార్నర్ చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వస్తాడేమో, ఇతనికి సింపతి వస్తుందేమో అన్న భయం ఉంటుంది. కానీ సిచ్యువేషన్స్ అన్నీ అతను కూడా మేబీ మనీష్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ తను కార్నర్ అయినట్టుగా ఉంటే అది ప్లస్ అవుతుంది బిగ్ బాస్ వెళ్ళడానికి. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 5-6 మంది కంటెస్టెంట్స్ ఫోకస్ అయ్యారు, షైన్ అయ్యారు అనే వాళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్, మనీష్ కూడా ఒకరు. సో అతన్ని ఫోకస్ అవ్వడానికి ఇలా సిచ్యువేషన్స్ కలిసి వచ్చాయని అనుకోవాలి. అండ్ సిచ్యువేషన్స్ క్రియేట్ కూడా చేసుకున్నాడు అనేసి అనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ వైస్ థింగే. స్టిల్ అతను అన్నట్టుగా అతను కార్నర్ అయ్యాడు అనేది నేను ఒప్పుకోను. అది పాయింట్. కార్నర్ అయ్యే సిచ్యువేషన్స్ బిగ్ బాస్ టీం కూడా క్రియేట్ చేసింది అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఆవిడ బాగా మాట్లాడారు, దివ్య గారు చాలా బాగా మాట్లాడారు, పాయింట్స్ మాత్రం సూపర్. అండ్ దానికి అందరూ శ్రీముఖి గారు ఏమన్నారంటే మీకు అంత చెప్పింది ఎంతమంది ఓవర్ స్మార్ట్ అని అనిపించిందంటే అందరూ ఓవర్ స్మార్ట్ అనిపించిందని అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. మనీష్ ఏమన్నారంటే అందరూ స్టార్టింగ్ నుంచి నన్ను కార్నర్ చేస్తాను, 4th ఎపిసోడ్లో సెలెక్ట్ చేయలేదు, 6th ఎపిసోడ్లో లాస్ట్ మెంబర్గా గెట్ సెలెక్టెడ్. మనల్ని ప్రూవ్ చేసుకుంటే సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే సెలెక్ట్ చేసుకోవడం అనేది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను టీంలోకి వచ్చినప్పుడు మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఎక్కువ నాదే చల్లాలనే సెన్స్లో మాట్లాడామనుకోండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయరు. ఇలాంటి వాళ్ళు టీంలో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను అన్నాడని కాదు. సో ఏదో ఒకటి అక్కడ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఏదో ఒకటి జరుగుంటేనే మనం లాస్ట్ సెలెక్ట్ చేస్తారు. లేదా మన దగ్గర విషయం గమనించకపోతే లాస్ట్ సెలెక్ట్ చేస్తారు. విషయం గమనిస్తే ప్రతిసారి పవన్ కళ్యాణ్, ప్రతిసారి శ్రీజాన్ ఎందుకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు? సో అది పాయింటే కాదు నా దృష్టిలో. నెక్స్ట్ వచ్చరికి ప్రియా గారు వచ్చారు, బోరింగ్ ట్యాగ్ షాకిప్కి ఇచ్చారు, కొట్టే తెచ్చే స్ట్రైట్ టు ద పాయింట్ ముఖం మీద మాట్లాడారు, విచ్ ఇస్ వెరీ నైస్. డైరెక్ట్గా నువ్వు డమ్ అని అనిపిస్తున్నావు, ఎందుకంటే నీ ఆట బోరింగ్ అనిపిస్తుంది. యాజ్ ఎ పర్సన్ బోరింగ్ కాదనేది, ఎందుకంటే మొన్న యాజ్ ఎ పర్సన్గా నచ్చలేదు అన్నట్టు యాజ్ ఎ పర్సన్ అని మెన్షన్ చేసింది హరీష్కి. అది రాంగ్ అని అందరూ అన్నారు కాబట్టి ఆవిడకు కూడా అర్థమైంది కాబట్టి యాజ్ ఎ పర్సన్ కాదని మళ్ళీ క్లారిటీగా చెప్పారు. బోరింగ్ అని చెప్పిన తర్వాత బోరింగ్ మోస్ట్ హ్యాపీయింగ్ పర్సన్ నేను, షాకిబ్ నాకు ఎంటర్టైనింగ్ అనిపిస్తున్నాడు. మిగతా చాలామంది కంపేర్ చేసి షాకిబ్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఆ టాస్క్లు పెద్ద విషయం కాదు, మనిషి మాటలు ఎంటర్టైనింగ్ అనిపిస్తున్నాయి. ఏదైనా తీసుకుంటున్నాడు, ఏదైనా అనేస్తున్నాడు, సైడ్గా డిఫరెంట్గా మాట్లాడేస్తున్నాడు, కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తున్నాడు. అతను మాట్లాడే మాటలు అతను తెలియకుండా ఎంటర్టైనింగ్గా అనిపిస్తున్నాయి. ఏమంటే మోస్ట్ హ్యాపీయింగ్ పర్సన్ నన్ను అంటే ఏంటి, నేను ఫోన్ బాల్ ఒక్కటే ఎంటర్టైన్మెంట్ అనేసి ప్రియా గారు అన్నారు. సో జడ్జెస్ కూడా బాగా నవ్వుకుంటున్నారు, అది ఎంటర్టైనింగే. సో గుడ్ అనిపించింది నాకు. కానీ ప్రియా గారు చాలా గట్టిగా మంచిగా బోరింగ్ పర్సన్ అని చెప్పారు, పర్ఫెక్ట్ పాయింట్లే చెప్పారు. నెక్స్ట్ సరికి హరీష్ న్యూమన్ కానీ హరీష్ గురించి తెలిసిందే కదా, వచ్చాడంటే ఇంకా వాడు వచ్చాడంటే తనలే ప్రభావం అన్నట్టుగా వస్తాడు. రాగానే ఎవరేమన్నా అనుకొని ముఖం మీద చాలా గట్టిగా చెప్పేసి వెళ్తాడు. ఇంత గట్టిగా అవసరం అనే సెన్స్లో చెప్తాడు. ఒకసారి ఏం వేస్లో ఎక్స్ప్రెషన్ పెట్టి ఏం పెట్టాడు, సీరియస్గా ఇచ్చేసి వెళ్తాడు. ఏమన్నాడంటే మన టాస్క్లో నువ్వు హిపోక్రెట్ అనేసి ఆవిడ పిలిచారు శ్వేత గారిని, అందరూ షాక్. హిపోక్రెట్ ఏంటంటే 2 మాటలు మాట్లాడుతున్నారు, ఆవిడ చెప్పిన మాటల మీద ఆవిడ నిలబడలేదు అనే సెన్స్లో స్టార్టింగ్ తీసుకొచ్చి మన టాస్క్ అవ్వగానే ఆ క్లీన్ చేసిన కదా బట్టలు ఇప్పేసి, ఆ బట్టలు ఇప్పేసి క్లీన్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత హరీష్ గారు తనిందంట, శ్వేత గారు అన్నారంట, వావ్ ఈ వాటి టాస్క్ బాగా ఆడారు అన్నట్టు. కానీ తర్వాత అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు అడగగానే ఆర్గ్యుమెంట్లో
బట్టలు ఇప్పేసి ఎలా అండి క్లీన్ చేస్తారు, బట్టలు ఇప్పి ఎలా అండి క్లీన్ చేస్తారు అన్నట్టుగా అన్నావు, అక్కడేం వావ్ అని ఇక్కడ ఎలా అంటావు అనేది అబ్జర్వేషన్ బాగుంది హరీష్ది, అబ్జర్వేషన్ టూ గుడ్. అంటే అన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అంటే. నువ్వు ఆయన మంచిగానే ఉంటున్నాడు పక్కన, కానీ అబ్జర్వేషన్ చేస్తూ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిన్నే అంటాడు, నీతో బాగా పర్సనల్గా మాట్లాడిన మాటలు కూడా తీసుకొస్తున్నాడు. ఎగ్జాంపుల్కి ఆఫ్ ద కెమెరా బయట వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు టిష్యూ పేపర్లు వేసిన దాన్ని కూడా తీసుకొస్తున్నాడు. అంటే మనిషి మాట్లాడడం దిగితే అవతల నోరు మూపించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అయితే దిగజారుడు మాటలు మాట్లాడలేదు, చీప్ మాటలు కానీ ఏదో లాంగ్వేజ్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు. కాబట్టి మనం ఏం అనలేం. అతని మాటలు అది మాట తీరది, దాన్ని 100% అప్రిషియేట్ చేస్తామా అంటే బయట వేసిన రూమ్లో వేసిన ఏమంటారు వెయిటింగ్ రూమ్లో వేసిన టిష్యూ పేపర్ని కూడా తీసుకొని వచ్చేయడం పర్సనల్ లెవెల్లోకి వెళ్ళాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఒక 10%. కానీ 90% ఏమనిపిస్తుంది అంటే సిచ్యువేషన్కి సింక్ అయింది కదా, సిచ్యువేషన్ సింక్ అయినప్పుడు తెస్తే తప్పేంటి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆవిడ హైజీన్ అంటున్నావు, నువ్వు నీ హైజీన్ ఏంటి పర్సనల్గా అక్కడ వెయిటింగ్ రూమ్లో ఇక్కడే నువ్వు టిష్యూ పేపర్లు వేసాడు, నువ్వు కూడా హైజీన్ గురించి మాట్లాడతావు అనే మాటలు మనం తప్పట్లేం. అంటే మనిషి ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి బిగ్ బాస్కి సూట్ అవుతాడయ్యా, ఇతను కావాలి బిగ్ బాస్ కన్నా ఫీలింగ్ జనాల్లో క్రియేట్ చేసుకుంటున్నాడు. మొఖం మీద అనేస్తాడయ్యా, లోపల ఏమి లేదే మా హరీష్ అన్నట్టుగా. వెరీ గుడ్, అసలు నాకు భలే అనిపించాడు మాస్క్ మన హరీష్ ఈరోజు కూడా. ఇంకా ఎపిసోడ్స్లో కట్టే కానీ ఇంకా చాలా అన్నాడంట ఇట్లాంటివి, చాలా స్ట్రైట్గా అనిపించినట్టుగా అవన్నీ వేస్తుంటే ఇంకా హైలైట్ అయి ఉన్నాడు అతను. తర్వాత సరికి శ్వేత తినే ప్లేట్ని కూడా టిష్యూ పేపర్తో టీషర్ట్ ఇప్పేసి తుడిచేసి ఇచ్చేస్తామని నాన్ సింక్లో మాట్లాడారు. అసలు నాన్ సింక్, అసలు సంబంధం లేదు ఆ పాయింట్లు. అసలు తినే ప్లేట్కి టిష్యూ పేపర్కి ఇక్కడ టీషర్ట్కి ఏంటంటే సంబంధం? మేమంతా మిడిల్ క్లాస్ అండి, మిడిల్ క్లాస్ వాళ్ళని మేమేమో సిల్వర్ స్పూన్లో పుట్టలేదండి. ఇవన్నీ పంచలు అనమాట. సిల్వర్ స్పూన్లు అంటే ఈవిడ పుట్టారు కాబట్టి, అంటే ఈవిడ యూకేలో అది ఇది అన్నారు కాబట్టి ఆవిడ పంచలేయడం అన్ని గుచ్చేస్తాడు. మంచి అంటే చివుక్కమనేటట్టు మాట్లాడుతున్నాడు మనిషి, అవతల ఇంకా మాట్లాడడానికి ఇబ్బంది పడేటట్టుగా. గుడ్. తర్వాత సరికి హరీష్ అందరూ శ్వేత గారు హిపోక్రెట్ కాదు అనేసి ఎత్తారు, అందరూ కాదనేసి అన్నారు. ఇతను ఏంటంటే ఇతనికి పర్సనల్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఇతనితో నిజంగా ఆవిడ వావనిందో లేదో మనకు తెలియదు. ఇతని పాయింట్ కరెక్ట్ అని నేను అంటలా, ఎందుకంటే మనకు తెలియదు, అది టెలికాస్ట్ చేయలేదు. వావని తర్వాత మాట మార్చింది తర్వాత అన్నది తెలుసు హైజీన్గా లేదు ఇది, ఇలా చూడడం కరెక్ట్ కాదని. కానీ ఇతనితో అప్రిషియేట్ చేసింది మనం ఎవరం వెళ్ళలేదు కాబట్టి అతనికే తెలియాలి రైట్ రాంగో. కానీ తను మాట్లాడే మాటలు బిగ్ బాస్కి సెట్ అయ్యే మాటలు స్ట్రైట్ టు ద పాయింట్ ఫేస్ మీద అంటున్నాడు. గుడ్. ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి దానికి అప్రిషియేట్ చేస్తున్నా. ప్రసన్న గారికి ఛాన్స్ ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకొని గట్టిగా చెప్పి ఎందుకంటే అస్సలు ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు, ఎక్కడ తన మార్కే క్రియేట్ అవ్వలేదు ఈ సీజన్లో అని చెప్పి ముగ్గురు జడ్జెస్ చెప్పి పంపిస్తే డంబు పాయింట్ చెప్పి ప్రసన్న గారు డంబు నాగప్రశాంత్కి ఇస్తే లాస్ట్కి నాగప్రశాంత్ నువ్వే డంబు, మీరే ప్రసన్న గారు మీరే డంబు అని క్లియర్గా ప్రూవ్ చేసి వదిలిపెట్టారు. అస్సలు సెట్ అవ్వరండి ప్రసన్న గారు బిగ్ బాస్ హౌస్కి, అసలు సెట్ గారు. వైల్డ్ కార్డ్ అనో ఇంకోటనో సోషల్ మీడియాలో వస్తుంది కానీ ఇంపాసిబుల్. హీఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్ ప్రసన్న గారు. ఎందుకనేది కూడా క్లియర్గా చెప్తాను. ఆర్గ్యుమెంట్స్ లేవు, ఈ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎమోషనల్ అయిపోతున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటని నేను అనుకుంటున్నానంటే తను ఫేస్ చేసిన ఛాలెంజెస్, తను గో త్రూ అవుతూ వచ్చిన ఛాలెంజెస్ వల్ల, ఈ యాక్సిడెంట్ వల్ల, వాటికల్లా ఫిజికల్లీ ఛాలెంజ్ రావడం వల్ల, వీటి వల్ల ఏంటంటే మనుషులు ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మనుషులు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, మా సిస్టర్ ఉంది, ఇంకొకరు ఉందో, వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి నువ్వు వద్దన్న సింపతి చూపిస్తారు, అది ఆటోమేటిక్గా వస్తుంది. మరీ మూర్ఖుడైతే తప్పించి మిగతా వాళ్ళందరూ సింపతి చూపిస్తారు అలాంటి పర్సన్స్ మీద. సింపతి చూపిస్తూ తెలియకుండా సెట్స్లో ఏమంటారు, కూర్చోండి ప్రసన్న గారు మీరు ఎందుకు ఎక్కువ నిలబడతారు అని అనడము, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ఎక్కువ. అయ్యో అతను ఎంతసేపు నిలబడతారులే పాపం, ఆ పాపము ఆ సింపతి ఫీలింగ్ వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళందరూ ప్రేమ చూపిస్తారు. ఆ సింపతి ఇన్ ద సెన్స్ ప్రేమ కనపడదు ఇండైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే తనకి వాళ్ళందరి మీద అయ్యో నన్ను బాగా ఇబ్బంది పడితే ఇష్టపడుతున్నారు అన్న ఫీలింగ్ అందరి మీద అతనికి వస్తుంది, ఆ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరికైనా కూడా. అలాంటప్పుడు ఇంత ప్రేమ చూపించే వాళ్ళని ఒక మాట అనాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రసన్న గారిలో నేను అబ్జర్వ్ చేశాను. వీళ్ళందరూ అతనితో బాగుంటున్నారు, వీళ్ళందరూ నేనేం అనాలంటే ఇబ్బందిగా ఉందని ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. అస్సలు బిగ్ బాస్ సెట్ కదా క్వాలిటీ, తప్పదు. అతని క్వాలిటీ ఏంటంటే అతని సిచ్యువేషన్స్నే అతని క్వాలిటీని తీసుకొచ్చింది, అది నా పాయింట్. దానివల్ల ఏం మాట్లాడలేక అక్కడికి వచ్చి ఆలోచించుకుని ఇంతసేపు ఆలోచిస్తావేంటి, ఇంత టైం ఇచ్చాము ఏంటి నువ్వు ఇలా ఆలోచించుకుని ఒక్కరు గుర్తు రావట్లేదు నీకంటే ఆలోచించుకుని లాస్ట్కి ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకే ఇచ్చారు డంబని. ఇచ్చిన దానికి కూడా రీజనింగ్ ఏమైనా ప్రాపర్గా చెప్పారంటే వర్స్ట్ రీజనింగ్ చెప్పారు. ఎందుకంటే మొన్న ఇతనికి లీడర్ ఇచ్చారు ప్రశాంత్, లీడర్ ఇస్తే ఆ లీడర్ ఇచ్చిన దాన్ని నాకెందుకు ఇచ్చావు అని అడిగినప్పుడు తన పాయింట్స్ కరెక్ట్గా లేవు, తను నా మీద సింపతి చూసి ఇచ్చాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు ఆ సింపతి ఇష్టం లేదనేసి ఇన్లాజికల్ పాయింట్స్ చెప్తే నాగప్రశాంత్ చెప్తుంది నేను సింపతి అనే మాట మాట్లాడానా, సింపతి అనే వర్డ్ యూజ్ చేశానా, అసలు నీకు ఇచ్చిందే నువ్వు మెంటల్ టాస్క్ జరగబోతుంది, మెంటల్గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావని ఇచ్చాను,
దానికేంటి నువ్వు అంటావు? ఒకవేళ సింపతి వాడినా తప్పేంటి, సింపతి చూసి ఇచ్చిన తప్పేంటి అని జడ్జెస్ అందరూ చెప్పారు, విచ్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. అరే నువ్వు నిజంగా సింపతి అనేది నువ్వు క్రియేట్ చేసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇవ్వడం అయితే నువ్వు రాంగ్, కానీ నువ్వు జెన్యూన్గా నీకు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నీ మీద నిజంగా కైండ్నెస్ చూపిస్తే తప్పేంటి అనే పాయింట్లు చెప్పారు. అసలు ప్రసన్న గారు అసలు ఆర్గ్యుమెంట్లు ఒక్క 1% కూడా ఇది క్లారిటీ కానీ ఇది కానీ చూపించలేకపోయారు. అట్టర్ ఫ్లాప్. ఇక్కడ నాగప్రశాంత్ ఏంటంటే ఒక్కసారిగా ఫస్ట్ టైం చూపించాడు, నార్మల్గా మాట్లాడుతున్నాడు, నార్మల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు, ఎక్కడ హై పిచ్ యూజ్ చేయడం కానీ ఒకరి మీద అరవడం కానీ ఏం లేదు, ఇన్నోసెంట్ పర్సనాలిటీ, కానీ వ్యాలిడ్ పాయింట్స్తో మాట్లాడాడు. అదేంటి నేను నీకు ఇచ్చాను, నేను నీకు ఎందుకు ఇచ్చాను అనేది నీకు అర్థం కాక నువ్వు దాన్ని వేరే డిఫరెంట్గా తీసుకున్నది నువ్వు డంప్ ఎవరు నువ్వు అదేనా అన్న పాయింట్ చాలా గట్టిగా మాట్లాడు. ఒకే ఒక పాయింట్ అయినా చాలా పదునైన మాట మాట్లాడు. టూ గుడ్ నాగప్రశాంత్. ఇక్కడ నాగప్రశాంత్ భలే అనిపించాడు నాకు. తర్వాతకి ఇక్కడ గెలిచాడు, టాస్క్లో గెలిచాడు, దాని గురించి మాట్లాడు. ఇక్కడ ప్రసన్న గారు ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు, తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. సరే ఇతనికైతే పాయింట్స్ చెప్పలేకపోయాను, నీ పాయింట్స్ కరెక్ట్ కాదని మాకు కూడా అనిపించిందని చెప్పి ఇంకొకరికి చెప్పి, ఇందాక ఈగో పర్సనాలిటీ ఈగో అనేది మన హరీష్కి ఇస్తానన్నావు కదా, హరీష్ మీరు రండి అని చెప్పి ఇప్పుడు ఏం పాయింట్లు చెప్తావో చెప్పమంటే ఇప్పుడు కూడా చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఇంకంటే ఆ హరీష్తో కష్టం మాట్లాడడం అంటే హరీష్ ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, బేసికల్లీ మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా ట్రిగ్గర్ చేస్తాయండి బాగాలేవనగానే హరీష్లా, మీకు మసాజ్ చేయడానికి వచ్చానా, మీకు బటర్ పూయడానికి వచ్చానా, మీకు మసాజ్ చేయడానికి వచ్చానా, బటర్ పూయడానికి వచ్చానా, ఏమంటారు, మీకు నోరు ఇచ్చారు కదా, మీరు మాట్లాడండి, నా నోరు మోపించండి, లాజికల్ పాయింట్స్ మీ ఉన్నాయని చెప్తే నేను మాట్లాడుకుంటూ ఉంటాను కదా, మీ లాజిక్స్ యాక్సెప్ట్ చేస్తాను కదా, అలా చేయండి అనేసి పెద్దగా మాట్లాడాడు. అంటే పాయింట్ మీద పాయింట్. ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు, ఎమోషనల్ అవుతా ప్రసన్న కుమార్. అది అందరికీ హర్ట్ చేసింది. ఏంటిది ఇట్లా ఉన్నావు, ఏమైందంటే దట్స్ ఇట్ మై పాయింట్స్ అవే అనేసి ఎమోషనల్గా అనిపించాను. అయిపోయింది, అప్పుడే అర్థమైపోద్ది. ఇంక బిగ్ బాస్ సెట్ గారికి పంపించేశారు ఎమోషనల్ మ్యూజిక్ వేసేసరికి. తర్వాతసరికి హరీష్లో అట్లా మాట్లాడేసి ఇంక వెళ్ళను నేను అంటున్నాను, అతనికి అర్థమైపోయింది ఇది మాట్లాడలేడు, వెళ్ళను ఇంక అయిపోయింది. నెక్స్ట్ సోల్జర్ డెమాన్ పవన్కి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఇమ్మెచ్యూర్ ఇచ్చాడు. నాకు తెలిసి షోలో చూసిన దాని ప్రకారం నాకు అతను ఇచ్చిన ట్యాగ్ కరెక్టే అనిపించింది. షోలో చూసిన దాని ప్రకారం, అవుట్ సైడ్ అవన్నీ షోలో చూసిన దాని ప్రకారం. కానీ నేను అనుకున్న దానికంటే డెమాన్ పవన్ కూడా మళ్ళీ రివర్స్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ చేశాడు. ఓకే బాగానే అనిపించింది. అయిపోయింది. తర్వాతసరికి అండ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ మరీ అంత అప్రిషియేట్ చేసే అంతకైతే లేవు. అది మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ సరికి ఇక్కడ ప్రియా గారు నాకు బాగా అనిపించారు. ఏమనిపించిందంటే ఇతను ఇమ్మెచ్యూర్ పర్సన్ అని ఎవరెవరు అనుకుంటున్నారు అని చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తలేదు, ఓన్లీ హరీష్ అండ్ ప్రియా గారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి షైన్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అది సూపర్ అనిపించింది నాకు. అంటే ఏదో అనుకుంటారు, ఎవరో అనుకుంటారో, నెగిటివిటీకి ఎత్తకూడదు అన్నట్టు కాకుండా అనిపిస్తే ఎత్తేస్తున్నారు. ఎత్తేసి ప్రియా గారు అంటే దీనికంటే కూడా నాకు ఇమ్మెచ్యూర్ కంటే సెల్ఫ్ సెంటర్డ్ అనేది నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాను. కానీ అదేం పాజిటివ్, అదేం నెగిటివ్ కాదులే అనేసి అందరూ అన్నారు. అదేం నెగిటివ్ కాదు, ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గానే ఉండాలి ఈ హౌస్లో అన్నట్టు చెప్పారు. మిగతా వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్గా ఎంతమంది కనిపిస్తుందని హౌస్ మేట్స్ అంటే అందరూ సెల్ఫ్ సెంటర్డ్ అన్నట్టుగా అనిపించి అది పాజిటివ్ థింగే. ఓకే అయిపోయింది. ఇక్కడ ప్రియా గారు అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఛాన్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే తక్కువ రోజులు ఉన్నాయి, ఆ మాత్రం తీసుకుంటేనే ఓట్లు పడతాయి. గుడ్ అనిపించారు. నెక్స్ట్ జరిగి అనూష గారు వచ్చారు, ట్యాగ్ దాలియా గారికి ఇచ్చారు. ప్లెయిన్ బ్యాడ్జ్, నాకు ఇంకేం ఆప్షన్స్ లేవని ప్లెయిన్ బ్యాడ్జ్ మీద రాసిచ్చారు, లూజర్ అని రాసిచ్చారు. లూజర్ అని చెప్పడానికి రీజన్స్ బాగా చెప్పింది. నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఏమని చెప్పారంటే మీరు ఓడిపోయినప్పుడు దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకుంటున్నారు, ఏంటి ఎక్కువ హర్ట్ అయిపోతున్నారు అనేది క్లియర్గా ఆవిడ ఫేస్లో ప్రతిసారి డల్గా అన్నట్టుగా పెడుతుంటారు దాలియా గారు. అది నేను అంతేనండి, నన్ను ఎవరు మోటివేట్ చేస్తారు, ఇక్కడ ఎవరు మోటివేట్ చేయట్లేదు. నాకు బిహేవియర్ అదే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇలాగే ఉంటాను కాబట్టి నేను ఫేక్ చేయట్లేదు, నేను ఇప్పుడు రియల్గా కూడా అలాగే ఉంటాను అన్నట్టు చెప్తున్నారు. అదే ఆవిడకి నచ్చలేదు అన్నారు. దాంట్లో తప్పే ఉంది. గుడ్ పాయింట్స్ చెప్పారు అనూష గారు. నెక్స్ట్ గ్రూప్స్ డివైడ్ చేయాలి. 7 మందిని పిలిచారండి, 7 మంది ట్యాక్స్ ఇచ్చారు. 7 మందికి. సో ట్యాక్స్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక గ్రూప్గా పెట్టారు, 7 గ్రూపులుగా. కల్కి గారు ఖాళీగా ఉంచారు, కల్కి గారిని పెట్టారు. కల్కి గారికి అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. మీకు ఎవరు ట్యాగ్ ఇవ్వలేదంటే, మీరు ఏం క్రియేట్ చేయలేదంటే, సరే క్రియేట్ చేయలేదనుకో, మిగతా 7 మందికి మీరు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చి ట్యాగ్ ఇవ్వమన్నారు, వాళ్ళని గ్రూప్లో వేశారు. ఈవిడికి పిలిస్తే ఈవిడ కూడా ఒక ట్యాగ్ ఇస్తారుగా. మిగతా వాళ్ళు 7 మందికి ఎవరు ఇచ్చారు ట్యాగులు? సో అది నాకు నచ్చలేదు. అదేంటి అసలు నాన్ సింక్లో ఏదో మాట్లాడారు, అదేంటి నీకు నీ మీద ఒపీనియన్ లేదా అంటారు. ఒపీనియన్ లేదని దానికంటే మిగతా వాళ్ళు 7 మంది కూడా ఒపీనియన్ లేదు కదా, వాళ్ళకి ట్యాగ్ ఇవ్వమని పిలిచి వాళ్ళని గ్రూప్లో వేస్తారు. ఈవిని కూడా పిలిస్తే ఎవరికి ఇచ్చారు కదా. సో అది నాకు అర్థం కాలే, ఏంటి ఇట్లా చేశారని అనిపించింది కల్కి విషయంలో. అండ్ ఈవిడ మీద ఒపీనియన్ కూడా ఫామ్ కావడంలో కూడా ఫెయిల్ అయ్యారులే, అది కూడా ఓకే. కానీ ఆవిడ అంటే చెప్పడానికి జడ్జెస్ చెప్పాల్సిన మాటలు కదా అవి. వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కదా, 7 మందికే ఛాన్స్ ఇచ్చి ఈవిడికి ఛాన్స్ ఇవ్వాలి గ్రూప్లో వేయడానికి, ఒక్కరికి ఒంటరిగా చేస్తారు. అది అనిపించింది నాకు. ఆ టాస్క్ వచ్చిందండి, ఆ టాస్క్ ఓకే ఒక రకంగా ఉంది. ఆ టాస్క్ ఏం లేదు, ఒక తోలుబొమ్మలాగా
ఒక ఇద్దరు గ్రూపులు కదా, ఒకరు వచ్చి కుర్చీలో కూర్చుంటారు, వాళ్ళ చేతులకి కర్రలతో కట్టేసి ఆ చేతుల్ని వీళ్ళు ఆడించాలి, వెనక నుంచి ఆడించే దాంట్లో అక్కడ స్వీట్లు పెట్టుంటారు. ఆ స్వీట్ ఏ స్వీట్ అయితే డిస్ప్లే మీద చూపిస్తారో ఆ స్వీట్ ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టించుకొని కింద కూర్చున్న వాళ్ళ చేత వెనక నుంచి వాళ్ళ కర్రలతో ఆ హ్యాండ్ని రొటేట్ చేస్తూ వాళ్ళ హ్యాండ్కి మనం డైరెక్షన్స్ ఇస్తూ వెనక ఉండేవాళ్ళు ఈ స్వీట్ తీసుకొని ఈ రైట్ హ్యాండ్లోకి మార్పించి ఆ రైట్ హ్యాండ్ నుంచి ఆ బౌల్లో వేయాలి. వెనక నుంచి వీళ్ళు ఆడించాలి చేతులు, కింద కూర్చున్న వాళ్ళ చేతుల్ని కర్ర కట్టి ఉంటుంది ఆ చేతులకి. అది టాస్క్ అనమాట. ఒక్కొక్కరు గ్రూపులుగా ఇద్దరు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చింది జిలేబీ ఐటమ్ వచ్చింది. జిలేబీ ఐటమ్ వస్తే ఫస్ట్ ఐటెంలో ఫస్ట్ బెల్లు అనూష గారు కొట్టారు. హరీష్ తెలివైనోడని ప్రతిసారి ప్రూవ్ అవుతుంది ఏంటంటే హరీష్ గారు ఫస్ట్ బెల్లు కొట్టగానే అనూష గారు హరీష్ తన వెంట వెళ్ళి మళ్ళీ బెల్లు కొట్టాల. మిగతా వాళ్ళు 5 మంది వచ్చి 6 మంది తప్ప వచ్చి బెల్లు కొడుతుంటే హరీష్ అదేంటి మళ్ళీ కొడుతున్నారు వీళ్ళు అన్నాడు. ఎందుకంటే తను కొట్టలేదు ఇంకా. ఎందుకంటే ఆట అర్థమైంది అతనికి. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ బెల్లు కొట్టిన వాళ్ళకే పాయింట్ అనేది అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు, దబదబా వచ్చి కొట్టేస్తున్నారు. శ్రీముఖి చెప్పింది ఒకరు కొట్టిన తర్వాత కొట్టబలేదని. అంటే అన్ని క్లారిటీ ఉంది హరీష్కి. నెక్స్ట్ వచ్చేసరికి లడ్డు షాకిబ్ గెలిచాడు, షాకిబ్ కొట్టాడు. నెక్స్ట్ రసగుల్లా ఆల్మోస్ట్ హరీషు, అనూష గారు, షాకిబ్, మనీష్ అందరూ ఒకేసారి వచ్చారు కానీ షాకిబ్ కొట్టాడు. షాకిబ్ కూడా క్విక్గా ఉన్నాడు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఆ తర్వాత కాజా వచ్చేసరికి అనూష గారు కూడా ఈ టాస్క్లు అయితే బాగా ఆడారు. నెక్స్ట్ వచ్చేసరికి సోన్ పాపిడి వచ్చేసరికి శ్రీజయ్ గారు గెలిచారు, శ్రీజయ్ వచ్చి కొట్టింది. తర్వాత గులాబ్ జామ్ వచ్చేసరికి పవన్ డెమాన్ వచ్చి కొట్టారు. తర్వాత వచ్చేసరికి నవదీప్ గ్యాప్లో షాకిబ్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈసారి ఎట్టేయాలి ఆసారి ఎట్టేయాలి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది ఒకటోసారి కాదు 2-3 సార్లు అనేసి అభిజిత్ లాస్ట్లో చెప్పినప్పుడు అర్థమైంది. సో వచ్చి సీరియస్ అయ్యాడు. శ్రీముఖ్ కూడా సీరియస్ అయింది, విచ్ ఇస్ రైట్. సీరియస్ అవడంలో తప్పలేదు. అట్లా ప్రాక్టీస్ చేయడం అన్ఫేరు, అలా ఆడడానికి లేదు. కింద అతను అట్లా ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను నాకు అర్థం కాదు. గ్యాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ని ప్రాక్టీస్ చేస్తాను, ఇట్లా చేద్దాం అన్నాడు. చేతులు తిప్పుతా సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి అవుట్ అనేసి నవదీప్ ఒక డెసిషన్ తీసుకునేసి వాళ్ళని అవుట్ చేశారు. నెక్స్ట్ రౌండ్లో హరీష్ గెలిచారు. నెక్స్ట్ రౌండ్లో నాగా లాస్ట్ 3 రౌండ్లో ఇంకా నాగాది ఏమీ లేదు, 0 పాయింట్స్తో ఉన్న నాగా కంబ్యాక్ ఎలా ఇచ్చారంటే హీరో కంబ్యాక్. ఇంకా ఆ కంబ్యాక్ ఎలాంటి కంబ్యాక్ అంటే అక్కడ ఇందాక మాట్లాడిన ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఇచ్చిన కంబ్యాక్. బిగ్ బాస్ సీజన్ 9కి నాగ ప్రశాంత్ అనే కంటెస్టెంట్ వెళ్ళాలరా, హీ ఈజ్ డిజర్వ్ టు బీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అని ఒపీనియన్స్ మార్చేలాగా కంబ్యాక్ లాస్ట్ 3 రౌండ్లు టప అతనే గెలిచాడు. 3 రౌండ్లు సూపర్ కంబ్యాక్ ఫ్రమ్ నాగ ప్రశాంత్. అందరూ అప్రిషియేట్ చేస్తారు, అందరూ షేక్ అయిపోయారు. గెలిచాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నాగప్రశాంత్కి వచ్చింది. ఆ టీం గెలిచి నాగప్రశాంత్ హరీష్ గారికి మళ్ళీ నాగప్రశాంత్ టీం గెలిచి తనని ఎవరైతే డమ్ అన్నారో ఆ డంబు పర్సన్ అన్న వాళ్ళనే గెలిపించి మళ్ళీ కూడా ప్రూవ్ చేశాడు. ప్రసన్న గారి డెసిషన్ కూడా డెసిషన్ ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా డంబుగా ఉన్నాయనేసి తన టీంని గెలిపించి మళ్ళీ మొన్న లీడర్ అవకాశం ఇచ్చినందుకు డంబ్ అని చెప్పిన ప్రసన్నకి మళ్ళీ గెలిపించి ఓటింగ్ అప్పీల్ కూడా తనకే ఇచ్చాడు. ఇంకా అంతకు మించిన శిక్ష పనిష్మెంట్ ఏమీ లేదు. 2 కూడా అనిపించింది నాగప్రశాంత్ది. ప్రసన్న గారు ఓట్ అప్పీల్ చేశారు. తర్వాత వచ్చేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నాగప్రశాంత్కి వచ్చింది. నాగప్రశాంత్ కూడా మంచిగా ఓట్ అప్పీల్ చేశారు. తర్వాత లాస్ట్లో ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు 2 ఎల్లో కార్డ్స్ అని చెప్పేసి 2 ఎల్లో కార్డ్స్లో ఒక ఎల్లో కార్డు వచ్చేసరికి షాకిబ్కి, 2వ ఎల్లో కార్డు వచ్చేసరికి ప్రసన్నకి ఇచ్చారు. ప్రసన్నకి ఇవ్వడంలో తప్పేలేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, ఎన్ని ఛాన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ముఖం మీద నోట్లో మనసులో ఏదనిపిస్తే అది చెప్పడమే బిగ్ బాస్లో బెస్ట్ క్వాలిటీ. నీకు దగ్గర అది లేదు, అది కనిపించలేదు, ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి వస్తే మీరు ఎలిమినేట్ అవుతారన్నట్టుగా ఆయనకి ఇచ్చారు. ఇతను వచ్చేసరికి ఫౌల్ గేమ్ ఆడారు, మధ్యలో ప్రాక్టీస్ చేయడం ఏంటి రాంగ్ కదా అని అంటే దానికే జస్టిఫైయింగ్గా మాట్లాడుకుంటున్నాడు. అట్లా కాదు నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా కాదు అట్లా అనుకున్నాను, నేనేమనుకున్నాను అంటే ఇది ఫౌల్గా అవుదేమో, నోట్తో చెప్తేనే బయటికి ఐటమ్ ఏంటి నోట్తో చెప్తేనే ఫౌల్ అనుకున్నాను, ఇది అవ్వలేదు అనుకుంటున్నాను, అది అనేసి జస్టిఫైయింగ్గా మాట్లాడుతుంటే అభిజిత్ ఫుల్ సీరియస్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు అనేసి ఎప్పుడు చూడలేదు అభిజిత్ని. ఫుల్ సీరియస్ అయ్యాడు, విచ్ ఇస్ రైట్. ఎందుకంటే ఆ మాత్రం మాట్లాడకపోతే కష్టం. వాళ్ళు ఏంటంటే ఇంకా జస్టిఫైయింగ్ చేసుకుంటా ఉన్నాడు. జడ్జెస్ చెప్పిన తర్వాత కూడా నేను చేసిన రైట్ అన్నట్టుగా. లాస్ట్లో షాకిబ్ కూడా సారీ అనే సిగ్నల్ ఇచ్చుకుంటా సారీ ఎల్లో కార్డు తీసుకుని వెళ్ళేటప్పుడు సారీ అన్నట్టుకుంటా చేతులు ఇలా చూపించుకుంటూ వెళ్ళాడు. గుడ్, బాగానే అనిపించింది. తర్వాత సరికి 5 మందికి ఇంతవరకు ఎల్లో కార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చిందంటే మీరు అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా అని చెబుతూ లాస్ట్లో ఇంకా గట్టిగా ఇంక 2-3 రోజులే ఉంది, కష్టపడండి అని మోటివేట్ చేసి పంపించారు. అది నాకు అనిపించింది ఈ ఎపిసోడ్లో జరిగింది. అది అంతకుమించి ఏం లేదు, షార్ట్ అండ్ స్వీట్గా అయిపించాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ వెరీ సూన్ పెడతాను ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ ఉంది, ఫాలో అవ్వండి.